నేను కూడా ఒక ఆడదానని మర్చిపోయారా, సారీ నేను కూడా ఒక ఆడామని అని మర్చిపోయారా. నిన్న ఏదో ఒక వీడియోలో బై మిస్టేక్ ఆడది అన్నందుకు కొంతమంది మంచిగా చెప్తే ఇంకొంతమంది అయితే తిట్టకుండా ఆడదంటావా, ఆడపిల్ల అనాలి ఆడామనాలని ఎంతమంది కామెంట్లు చేసిరో. నేనేదో బై మిస్టేక్ చెప్పిన, అయినా రెండు ఒక్కటే కదా, దాంట్లో డిఫరెన్స్ ఏముందో నాకైతే అర్థమవుతలేదు. ఒకవేళ డిఫరెన్స్ ఉన్నా సారీ అందరికి, ఎందుకంటే కొంతమంది హట్ అయి ఉంటారు. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉంటాయి. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకి అయితే వచ్చేసినాము. ఈ థియేటర్ ఎక్కడో గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఫస్ట్ మేము ఏంటంటే ఈషా మూవీకి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే అది ఆరో మూవీ కదా, దాంట్లో సీన్స్ చూసి పిల్లలు భయపడతారేమో అన్నట్టు మేమైతే శంబల మూవీకి వచ్చినాం. కానీ ఈ శంబల మూవీకి వచ్చిన తర్వాత అర్థమైంది ఇందులో కూడా ఆర్ఆర్ సీన్స్ ఉన్నాయి. అప్పటికి మా గగన్ గారు చూసుకుంటూ భయపడుతుండే, మా చిన్నోడైతే ఇంత కూడా భయపడలేడు, ఎందుకంటే వాడు సినిమానే చూడలేడు. ఈ సినిమాకి వచ్చిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఇంకోసారి పిల్లలు తీసుకొని సినిమాకి అస్సలు రావద్దు. ఎందుకంటే ఒకరికి టాయిలెట్ వస్తుంది, ఒకరికి దూపు అవుతుండే, అటురుకుతురు ఇటురుకుతురు. ఇంకా ఇంటర్వెల్ స్నాక్స్ తీసుకొని వాళ్ళకి తినిపించుకుంటూ మూతులు తుడిచేసరికి మాకు సినిమా మొత్తం అయిపోయింది. ఇంకా సినిమా విషయానికి వస్తే చూడొచ్చు, వన్ టైము మరీ సూపర్ ఉందని చెప్పలేను, ఓకే బాగానే ఉంది, చూడొచ్చు, వన్ టైం వాచ్ లాగా ఉంది. ఇంకా సినిమా చూసిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో మాకు ఇంటి దగ్గరనే మండి అయితే పడుతుంది ప్రతి సాటర్డే. ఇంకా కూరగాయలు లేవు కాబట్టి కూరగాయలన్నీ తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఆకుకూరలు అయితే మంచి ఫ్రెష్ అనిపించింది. ఇంకా నా షాపింగ్లో నేనుంటే మా ఆయనకైతే పిల్లలకి ఎప్పుడు గొమ్మలు ఇప్పిస్తూనే ఉంటాడు, వద్దంటే కూడా విననేనాడు, ఎన్ని ఇప్పించి బస్తాలు నింపేసిండు. ఇంకా కూరగాయలన్నీ ఫ్రెష్ ఉంటాయి, కూరగాయలన్నీ తీసుకున్నాయి. ఎంతైనా సరే మన ఇంటి పక్కన మండి పడితే ఆ ఫీలే వేరు కదా. కూరగాయలన్నీ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.